హలో ఛాంపియన్స్, వెల్కమ్ టు వేదాంత తెలుగు. నా పేరు అజయ్ కుమార్, మీ బయాలజీ మాస్టర్ టీచర్. ఇవాళ మనం మెండెలియన్ జెనెటిక్స్ లో పార్ట్ 3కి వచ్చేసాం సెషన్. ఇవాళ మనం ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇంకా కో డామినెన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్ అంటాం. ఎందుకంటే మెండెలియన్ జెనెటిక్స్ ఏవైతే బేసిక్ లాస్ ఉన్నాయో, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ ఏవైతే ఉన్నాయో అవి కొంచెం ఇక్కడ ఫాలో అవ్వవు. లా ఆఫ్ ఇండిపెండెంట్ అసార్ట్మెంట్ అనేవి సరిగ్గా సెట్ లో ఫాలో అవ్వవు కాబట్టి మెండెలియన్ లాస్ ఫాలో అవ్వవు ఈ రెండు సిచ్యువేషన్స్ లో. అందుకే వీటిని మనం డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్ ఉంటాం. దీని గురించి చాలా డీటెయిల్ గా మంచిగా చదువుకోబోతున్న వల్ల ఎన్సీఆర్టీ లైన్ బై లైన్ కూడా చదువుకుంటాం, అది కాకుండా డీటెయిల్ కూడా చదువుకుంటాం. సో దిస్ సెషన్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ నీట్ అండ్ ఎంసెట్ ఇద్దరి కోసం చాలా యూస్ఫుల్, అన్ని ఆస్పిరెంట్స్ కోసం యూస్ఫుల్. సో నా వాయిస్ క్లియర్ గా ఉంది, క్లియర్ గా వినిపిస్తున్నది ఓకే అంటే సెషన్ లో ఒక చాట్ సెక్షన్ లో ఒక థమ్స్ అప్ పెట్టేసేయండి త్వరగా. ఆల్ ఓకే, అంతా క్లియర్ గా వినిపిస్తున్నదా? జస్ట్ అ మినిట్. ఎస్, జస్ట్ అ మినిట్ ఆగండి. ఎస్, ఓకే, వెరీ గుడ్, కన్ఫర్మేషన్ వచ్చింది. సో క్లాస్ స్టార్ట్ చేయబోతున్నాం. ఫస్ట్ మనం ఏం చదువుకుంటాం ఇవాళ క్లాస్లో అంటే, ఇవాళ క్లాస్లో ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇంకా కో డామినెన్స్ ఏదైతే ఉందో అది స్టార్ట్ అవ్వక ముందు మనం ఫస్ట్ ఏం చేస్తామంటే మనం లా ఆఫ్ సెగ్రిగేషన్ ఇంకా లా ఆఫ్ డామినెన్స్ ఇంకా లా ఆఫ్ సెగ్రిగేషన్ ఇవి రెండు ఏవైతే ఉన్నాయో వీటి రెండు గురించి ముందు సరిగ్గా నేర్చుకోబోతున్నాం. ఎందుకంటే చెప్తాను, నిన్నటి క్లాస్లో మనం మోనోహైబ్రిడ్ క్రాస్ కంప్లీట్ చేసుకున్నాము. సో దాంట్లో లా ఆఫ్ డామినెన్స్ ఇంకా లా ఆఫ్ సెగ్రిగేషన్ అనేవి అప్లై అవుతాయి అనమాట ప్రాపర్ గా. అందుకు అది ఒకసారి మనం చూసుకొని కో డామినెన్స్ ఇంకా ఇన్కంప్లీట్ డామినెన్స్ ఏవైతే ఉన్నాయో చదువుకోబోతున్నాం. ఓకే, ఫస్ట్, based on his observation on the monohybrid crosses, Mendel proposed two general rules to consolidate his understanding of inheritance in monohybrid crosses. Today these rules are known as the principles or laws of inheritance. The first law or the law of dominance and the second law or law of segregation. Okay, దీన్ని ఏమంటాము? వీటిని ప్రిన్సిపల్స్ ఆర్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్, ద ఫస్ట్ లా ఆర్ లా ఆఫ్ డామినెన్స్ అండ్ ద సెకండ్ లా ఆర్ లా ఆఫ్ సెగ్రిగేషన్ అంటాం. సో లా ఆఫ్ డామినెన్స్ అంటే ఏమిటి? క్యారెక్టర్స్ ఆర్ కంట్రోల్డ్ బై డిస్క్రీట్ యూనిట్స్ కాల్డ్ ఫ్యాక్టర్స్. ఓకే, అంటే మనం చదువుకున్నాం ఏమిటంటే రెండు టైప్స్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి. ఒకటి డామినెంట్ అలీల్ ఉంది, ఒకటి రెసెసివ్ అలీల్ ఉంది. డామినెంట్ అలీల్ ఎప్పుడు రెసెసివ్ అలీల్ మీద డామినేట్ చేస్తుంది. ఫ్యాక్టర్స్ ఒక్కర్ ఇన్ పేర్స్ అండ్ డిసిమిలర్ పేర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే అలీల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. వన్ మెంబర్ ఆఫ్ ద పేర్ డామినేట్స్ ది అదర్. ఎప్పుడు ఒక డామినెంట్ అలీల్ ఉంటుంది విచ్ ఇస్ నోన్ యాజ్, మన నిన్నటి ఎగ్జాంపుల్ బట్టి చూసుకుంటే నేను మీ క్లాస్ అటెండ్ అయినట్టు క్యాపిటల్ టీ అనేది డామినెంట్ అలీలు, స్మాల్ టీ అనేది రెసెసివ్ అలీలు. ఇది స్మాల్ టీ మీద డామినేట్ చేస్తున్నది అది. సో ద లా ఆఫ్ డామినెన్స్ ఈస్ యూజ్ టు ఎక్స్ప్లెయిన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఓన్లీ వన్ ఆఫ్ ద పేరెంటల్ క్యారెక్టర్స్ ఇన్ ద మోనోహైబ్రిడ్ క్రాస్ ఇన్ F1 అండ్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ బోత్ ఇన్ F2. మన F1 జనరేషన్ లో చూస్తే ఏం జరిగింది? లా ఆఫ్ డామినెన్స్ వల్ల క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే ఒక కాంబినేషన్ ఫామ్ అయింది. క్యాపిటల్ టీ స్మాల్ టీ అనే ఒక కాంబినేషన్ ఫామ్ అయింది. దీన్ని మనం ఏమన్నా హెటరోజైగస్ కాంబినేషన్ అన్నాం. దీన్ని మనం హెటరోజైగస్ అన్నాం. ఈ హెటరోజైగస్ ఉండడం వల్ల ఏమవుతుంది? ఈ క్యాపిటల్ టీ స్మాల్ టీ మీద డామినేట్ చేయడం వల్ల దిస్ ప్లాంట్ ఇస్ టర్నింగ్ అవుట్ టు బి అ టాల్ ప్లాంట్. నేను చదువుకున్నాను. అదే F2 జనరేషన్ లో చూసినట్లయితే మనకి 3:1 రేషియో, ఫినోటైపిక్ రేషియో అనేది మనం చూసాం. 3:1 ఫినోటైపిక్ రేషియో అనేది మనం చూసాం. ఓకే, 3:1 అవండి, ఇక్కడ రాస్తాను. ఫినోటైపిక్ రేషియో, 3:1 ఫినోటైపిక్ రేషియో. ఓకే, క్లియర్, అర్థమైందా? ఇది అన్నమాట అనడానికి ట్రై చేస్తున్నారు. నెక్స్ట్, లా ఆఫ్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుకోవాలి. లా ఆఫ్ సెగ్రిగేషన్ గురించి మాట్లాడుకోవాలి. జస్ట్ అ మినిట్. ఓకే, దిస్ లా ఈస్ బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్ దట్ ద alleles do not show any blending and that both the characters are recovered as such in F2 generation, though one of these is not as seen in the F1 stage. అంటే ఏం జరుగుతున్నది అంటే, మనం ఏం చదువుకున్నాం అంటే లా సెగ్రిగేట్ అవుతున్నాయి క్యారెక్టర్స్. మన క్యాపిటల్ టీ స్మాల్ టీ ఇంటూ క్యాపిటల్ టీ స్మాల్ టీ అనేది ఏం చేసాం? F2 జనరేషన్ లో మనం చేసినప్పుడు ఏమైందంటే ఈ రెండు క్యారెక్టర్స్ బ్లెండ్ అవ్వలేదు, సపరేట్ గా వెళ్ళిపోయి ఇదొక రెండు గ్యామిట్స్ ఫామ్ అయ్యాయి. అంటే దీంట్లో క్యాపిటల్ టీ, దీంట్లో స్మాల్ టీ. సో సపరేట్ గ్యామిట్స్ లోకి వెళ్ళిపోయి అలీల్స్ కానీ జతగా వెళ్ళలేదు, ఒకసారి వెళ్ళలేదు. సో దాన్ని ఏమంటాం? సెగ్రిగేట్ అవడం, సపరేట్ అవడం అంటాం. అర్థమైందా? సో దో ద పేరెంట్స్ కంటైన్ టూ అలీల్స్, ద ఫ్యాక్టర్స్ ఆర్ అలీల్స్ ఆఫ్ అ పేర్ సెగ్రిగేట్ ఫ్రమ్ ఈచ్ అదర్, దట్ a gamete receives only one of these two factors. Either capital T ఉండొచ్చు ఒక అలీల్లో,
లేదంటే స్మాల్ టీ ఉండొచ్చు. అర్థమైందా? అర్థమవుతున్నదా? ఫస్ట్ ఇయర్ క్లాసెస్ స్టార్ట్ చేయండి అంటున్నారు. ఓకే, నేను మీకు ఆల్రెడీ చెప్పినట్టే ఉన్నాను. ఓకే, మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అనేసి స్పెసిఫిక్గా నేను తీసుకోవట్లేదు. ఇప్పుడు సిలబస్ అనేది నేను ఏ విధంగా కంప్లీట్ చేస్తున్నాను అంటే, మీకు సిలబస్ అనేది వెయిటేజ్ బట్టి కంప్లీట్ చేస్తున్నాను. ఏ చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉంది ఆ చాప్టర్స్ ఫస్ట్ మనం ఎప్పుడు కంప్లీట్ చేసుకోవాలి. సో నీట్ 2024కి టార్గెట్ పెట్టుకుంటూ ఏవైతే మెయిన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాట్లాడుకున్నట్లయితే ఏవైతే చాప్టర్స్కి ఎక్కువ వెయిటేజ్ ఉందో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఐఎమ్ లెఫ్ట్ విత్ నో ఆప్షన్ టు డూ దాట్. ఓకే, సో ఫస్ట్ ఇయర్కి సెకండ్ ఇయర్కి సెపరేట్ అనేసి చేయట్లేదు, వెయిటేజ్ని బట్టి మనం ఫాలో అయ్యి వెళ్తున్నాం. ఓకే, అది అనమాట. రైట్, ఇప్పుడు మనం ఫర్దర్ ముందుకెళ్తే అఫ్ కోర్స్ ద హోమోజైగస్ పేరెంట్ ప్రొడ్యూసెస్ ఆల్ గ్యామెట్స్ దట్ ఆర్ సిమిలర్ అండ్ హెట్రోజైగస్ ప్రొడ్యూసెస్ 2 kinds ఆఫ్ గ్యామెట్. దీని అర్థం ఏమిటి? మనం నేను ఏం మాట్లాడుకున్నాం అంటే ఒక క్యాపిటల్ టీ అయినా లేదంటే ఒక స్మాల్ టీ అయినా ఇది ఓన్లీ క్యాపిటల్ టీ ఉన్న గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తుంది, ఇది ఓన్లీ స్మాల్ టీ ఉన్న గ్యామెట్స్ ని రిలీజ్ చేస్తుంది. ఇది అర్థం చేసుకోవడం పెద్ద కష్టం కాదు, ఎందుకంటే రెండు సేమ్ అలీల్స్ ఉన్నాయి, సో సెగ్రిగేట్ అవ్వాల్సిన పని లేదు. ఓన్లీ అలీల్స్ డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఇలా సెగ్రిగేషన్ జరిగి క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ సెపరేట్ అవుతాయి. దిస్ ఇస్ వాట్ ఈస్ నోన్ యాజ్ ద లా ఆఫ్ సెగ్రిగేషన్ అండ్ లా ఆఫ్ డామినెన్స్. ఇవి రెండు మీకు ఫస్ట్ రావాలి, ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. రైట్, సరే, ఇక్కడ వరకు అందరికీ క్లియర్ అని అనుకుంటున్నాను. సో లా ఆఫ్ డామినెన్స్ ఇంకా లా ఆఫ్ సెగ్రిగేషన్ మనకు అర్థమైపోయింది కాబట్టి నౌ వీఆర్ గోయింగ్ టు ఎంటర్ ఇన్ టు ద ఇన్కంప్లీట్ డామినెన్స్ అండ్ కో డామినెన్స్. వీటిని మనం డీవియేషన్స్ ఫ్రమ్ మెండేలియన్ జెనెటిక్స్ అంటాం. ఎందుకు డీవియేషన్ అంటాం అంటే నేను చెప్పాను, దే విల్ నాట్ ఫాలో ద లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ గివెన్ బై మెండల్. అది అనమాట. దీంట్లో మెండల్ది తప్పలేదు, ఎవరిది తప్పలేదు. ఇది యాక్చువల్ గా నేచర్ లోనే ఎగ్జిస్ట్ అవుతుంది ఇలాగా ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇంకా కో డామినెన్స్. మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ లో మనం ఏం చూస్తామంటే మెండల్స్ లాస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ యాక్చువల్గా అప్లై అవుతాయి మోస్ట్ ఆఫ్ ద టైం, కానీ కొన్ని ఎక్సెప్షన్స్ అనేవి ఉన్నాయి, వాటిని మనం డీవియేషన్స్ అంటున్నాం. ఓకే, అది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇన్కంప్లీట్ డామినెన్స్ గురించి మాట్లాడుకోవాలి. వాట్ ఈస్ ఇన్కంప్లీట్ డామినెన్స్ బేసికల్లీ అంటే, మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాం అంటే ఒక డామినెంట్ అలీల్ ఏదైతే ఉందో అది ఎప్పుడు రిసెసివ్ అలీల్ ని డామినేట్ చేస్తుంది, అది ఏదైతే ట్రేట్ ని తీసుకొని రావడానికి ట్రై చేస్తున్నదో ఆ ట్రేట్ ని రానియదో ఆపేస్తుంది దాన్ని మనం ద లా ఆఫ్ డామినెన్స్ అని చదువుకుంటాం. దాన్ని మనం డామినేట్ చేయడం అంటాం. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే ఆ డామినేషన్ అనేది సరిగ్గా జరగట్లేదు. అలా జరగకపోవడం వల్ల ఏమవుతున్నది అంటే రిసెసివ్ ట్రేట్ ఏదైతే ఉందో అది కూడా కొంతవరకు ఎక్స్ప్రెస్ చేయడం మొదలెట్టేస్తుంది, లేదంటే అది సరిగ్గా ఎక్స్ప్రెస్ చేయదు. ఇక్కడ ఏంటంటే మోడిఫికేషన్స్ జరుగుతున్నాయి, అలీలిక్ మోడిఫికేషన్స్ అనేవి జరుగుతాయి ఇక్కడ. అది మనం గుర్తుపెట్టుకోవడం చాలా ఇంపార్టెంట్. అలీలిక్ మోడిఫికేషన్స్, అలీలిక్ మోడిఫికేషన్స్. ఓకే, అలీలిక్ మోడిఫికేషన్స్, అది అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు మనం ఏదైతే చదువుకున్నామో అదంతా ఒక పక్క పెట్టి ఇది మనం కొంచెం ఫ్రెష్గా కొంచెం కాన్సెప్ట్ ఏదైతే ఉందో కొంచెం ఫ్రెష్గా ఉన్నది, ఇది మనం నేర్చుకోవాలి. సో ఇక్కడ శ్రద్ధగా వినండి, ఇది చాలా ఇంపార్టెంట్. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఎలా వర్క్ అవుతుందో. ఓకే, అది అనమాట. సో ఇక్కడ నుంచి ఐ వాంట్ యూ ఫుల్ 100% అటెన్షన్. ఐ డు నాట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్. ఇక్కడ నుంచి 100% అటెన్షన్ ఇవ్వండి. ఓకే, సో జస్ట్ అ మినిట్ ఆగండి. ఇప్పుడు నేను మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేసి ఇవ్వాలి. ఓకే, నార్మల్గా ఏం జరుగుతుంది అంటే నార్మల్ సిచ్యువేషన్స్లో మనం ఏం చూసామో చెప్తాను. నార్మల్ సిచ్యువేషన్లో మనం ఏం చూసామంటే క్యాపిటల్ టీ ఏదైతే ఉందో అది టాల్ అవడానికి ట్రై చేస్తున్నది, స్మాల్ టీ అనేది ప్లాంట్ని డ్వార్ఫ్ చేయడానికి ట్రై చేస్తున్నది. కరెక్ట్, అవునా కదా? ఓకే, అవునా కదా? చెప్పండి. క్యాపిటల్ టీ అనేది ఏదైతే ఉన్నదో ప్లాంట్ ని టాల్ చేయడానికి ట్రై చేస్తున్నది, పొడుగ్గా చేయడానికి ట్రై చేస్తున్నది. స్మాల్ టీ అనేది డ్వార్ఫ్ చేయడానికి ట్రై చేస్తున్నది. ఇది ఎలా జరుగుతున్నది అంటే దిస్ ఇస్ డ్యూ టు ద మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్. ఓకే, మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో మనం ఏం చదువుతాం అంటే నార్మల్ గా ఒక జీన్ ఉన్నది అనుకోండి, దెన్ జీన్ విల్ గివ్ రైస్ టు an mRNA through the process of transcription. జీన్ అనేది డిఎన్ఏ, యాక్చువల్గా ఇట్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డిఎన్ఏ. ట్రాన్స్క్రిప్షన్ తర్వాత ఎంఆర్ఎన్ఏ నుంచి మనకి ఒక ప్రోటీన్ అనేది వస్తుంది. బేసికలీ దిస్ ప్రోటీన్ సమ్ టైమ్స్ ఇస్ అన్ ఎంజైమ్ ఆర్ ఎనీథింగ్ లైక్ దట్. ప్రోటీన్ అనేది వస్తుంది, ఓకే, ఆర్ ఎన్ ఎంజైమ్ వస్తుంది. ఓకే, ఈ ప్రాసెస్ ని మనం ట్రాన్స్లేషన్ అంటాం. ఇదంతా ప్రాసెస్ ని మనం ఏమంటాం, దిస్ హోల్ ప్రాసెస్ ఏదైతే మనం ఇప్పుడు చదివామో దీన్ని మనం సెంట్రల్ డాగ్మా
సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని చదువుతాం. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అని చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఫర్దర్ చూసుకున్నట్లయితే సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ గురించి చెప్పినట్లయితే చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి ఏం తెలుసు అంటే ఒక పర్టికులర్ జీన్ ఉన్నది అనుకోండి, క్యాపిటల్ టీ అనేది జీన్ ది ఒక అలీల్ అనమాట. ప్రతి జీన్ కి 2 to 3 టైప్స్ ఆఫ్ అలీల్స్ ఉంటాయని చదువుకున్నాం. ఆల్టర్నేటివ్ ఫార్మ్ ఆఫ్ అ జీన్ అనమాట అది. ఓకే, ఇప్పుడు ఈ జీన్ నుంచి మనకి ఎంఆర్ఎన్ఏ వస్తుంది. ఆ ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ప్రోటీన్ లేదంటే ఒక ఎంజైమ్ ఫామ్ అవుతుంది. ఓకే, సిమిలర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ టీ, ఎప్పుడైతే ఈ టీ అలీల్ ఉన్నదో ఈ టీ అలీల్ నుంచి ఏమొస్తుందంటే ఒక ఎంఆర్ఎన్ఏ అనేది ఫామ్ అవుతుంది. ఓకే, ఈ ఎంఆర్ఎన్ఏ నుంచి ఒక ఎంజైమ్ ఫామ్ అవుతుంది. ఈ ఎంజైమ్ రావడం వల్ల లేదంటే ఆ ప్రోటీన్ రావడం వల్ల ఏమవుతున్నది, ఆ ప్లాంట్ టాల్ అవుతున్నది. ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ ఎంజైమ్. దిస్ రిజల్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఈ రిజల్టెంట్ ప్రోడక్ట్ ఏదైతే వస్తున్నదో ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ ప్రోటీన్ ఆర్ ఎన్ ఎంజైమ్, దాని వల్ల ఆ ప్లాంట్ టాల్ అవ్వగలుగుతున్నది. ఓకే, అదే సేమ్ డ్వార్ఫ్ అవ్వాలన్నా సేమ్ ఈ స్మాల్ టీ అలీలు ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకే, సో ఇక్కడ ఏం జరుగుతున్నది బేసిక్గా జీన్ అనేది ఓకే ఇట్ అండర్గోస్ ట్రాన్స్క్రిప్షన్, ఎంఆర్ఎన్ఏ ఫామ్ చేస్తుంది, దాని నుంచి ప్రోటీన్ వస్తుంది. ఇది మనం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్ లో ఇంకా డెప్త్ లో చదువుకుంటాం. ఇక్కడ వరకు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఏదైతే రిజల్ట్ మనకు కనిపిస్తుందో ఒక ప్లాంట్ టాల్ అవడం లేదంటే షార్ట్ అవడం, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జీన్ ఎక్స్ప్రెషన్. దీన్ని మనం ఇంకోటి ఏంటంటాం, ఈ ప్రాసెస్ ని జీన్ ఎక్స్ప్రెషన్ అంటాం. ఆ జీన్ ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఓకే, ఆ జీన్ అనేది ఎక్స్ప్రెస్ చేయగలగాలి. ఫైన్. ఓకే, ఇప్పుడు ఒక నార్మల్ సిచ్యువేషన్ మనం ఎప్పుడైతే తీసుకుంటామో, క్యాపిటల్ టీ స్మాల్ టీ లాంటి నార్మల్ సిచ్యువేషన్ ఏం తీసుకుంటామో, అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే క్యాపిటల్ టీ అనేది ఇంకా ఒక సిచ్యువేషన్ నేను మీకు చూపిస్తాను చూడండి. ఏదైతే క్యాపిటల్ టీ ఏదైతే ఉన్నదో ఓకే, అది టాల్ అవ్వడానికి ఏదైతే ఎంజైమ్ ఉందో దాన్ని ఫామ్ చేస్తున్నది. స్మాల్ టీ ఏదైతే ఉందో అది డ్వార్ఫ్ అవ్వడానికి ఎంజైమ్ ని ఫామ్ చేస్తున్నది. కాకపోతే డ్వార్ఫ్ అయ్యే ఎంజైమ్ ఫామ్ అయినా కూడా టాల్ గా ఫామ్ అయ్యే ఎంజైమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది, లేదంటే అది ఎక్కువ ఎఫెక్టివ్ గా ఉండడం వల్ల ప్లాంట్ డార్ఫ్ అవ్వట్లేదు, టాల్ అయిపోతున్నది. అదే మనకి క్యాపిటల్ టీ సిచ్యువేషన్ లో చూస్తే ప్లాంట్ టాల్ అయిపోతున్నది కంప్లీట్ గా, ఎందుకంటే రెండు క్యాపిటల్ టీలు ఉన్నాయి. ఇంకా స్మాల్ టీ సిచ్యువేషన్ చూసుకున్నాం అంటే ప్లాంట్ కంప్లీట్ గా డ్వార్ఫ్ అయిపోతున్నది, ఎందుకంటే రెండు స్మాల్ టీలు ఉన్నాయి కాబట్టి ఎఫెక్టివ్ అవుతుంది అప్పుడు. ఓకే, సో ఇక్కడ ఎంజైమ్ అనేది ఇది ఏమవుతుందంటే ఫర్ సపోజ్ ఇంకొక ఈ సిచ్యువేషన్ లోనే ఈ క్యాపిటల్ టీ అనేది ఎక్స్ప్రెస్ చేయలేకపోయింది, లేదంటే ఆ క్యాపిటల్ టీ నుంచి ఎలాంటి ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు అంటే అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతాయి. ఎందుకంటే ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ చేయడం చాలా ఇంపార్టెంట్, ఈవెన్ ఇఫ్ ద స్మాల్ టీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ సెల్ఫ్. ఇది మనం ఎప్పుడు అర్థం చేసుకోబోతున్నాం, ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్, క్లియర్ గా వినండి. ఓకే, అది అన్నమాట. ఫైన్, క్లియర్ గా వినండి, నేను చెప్తాను ఇప్పుడు. ఈ విషయం ఇక్కడ కొంచెం కన్ఫ్యూజనింగ్ ఉండొచ్చు, సో క్లియర్ గా ఇక్కడ ఈ విషయం చూడండి ఇక్కడ. ఓకే, ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు ఇక్కడ. ఓకే, జస్ట్ అ మినిట్. యా, ఓకే, ఇక్కడ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నేను ఎగ్జాంపుల్ ఏం ఇస్తున్నానంటే ఓకే ఓకే ఒక పని చేద్దాం. ఫస్ట్ ఎన్సీఆర్టీలో ఏమున్నారో అది ఫస్ట్ చదివేసుకుందాం, చదువుకున్న తర్వాత అది చదువుదాం, అప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. నేను ముందే చెప్తానంటే కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది అది. సో 1 by 1 మనం చదువుకుంటూ వెళ్దాం ఇంకా ఇప్పుడు. ఓకే, when experiments on peas were repeated using other traits in other plants, it was found that sometimes F1 had a phenotype that did not resemble either of the two parents and was in the between the two. అంటే మనం ఏం చూసామంటే ఇక్కడ ఏం జరిగింది అంటే ఇతను నార్మల్ గా వేరే వాళ్ళు ఏం చేశారు, మెండల్స్ లా ఆఫ్ ఇన్హెరిటెన్స్ అన్నిట్లోని ఫాలో అవుతున్నదా లేదా అని చెక్ చేయడానికి బోల్డ్ అన్ని ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ చేశారు. కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు ఏం చూసారంటే స్నాప్ డ్రాగన్ లేదంటే యాంటీ రైనియం ప్లాంట్ లో ఏదైతే ఉన్నదో అక్కడ యాక్చువల్ గా మెండల్ చెప్పినట్టు జరగట్లేదు. అక్కడ ఏం జరుగుతున్నది అంటే ఒక క్యాపిటల్ ఆర్ ప్లాంట్ తీసుకున్నారు. ఇట్ వాస్ క్రాస్డ్ విత్ స్మాల్ ఆర్. దిస్ క్యాపిటల్ ఆర్ ఇస్ యాక్చువల్లీ ట్రూ బ్రీడింగ్ రెడ్ ఫ్లవర్ ప్లాంట్. దీనివల్ల రెడ్ ఫ్లవర్ అనేది వస్తున్నది. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది, స్మాల్ ఆర్ వల్ల వైట్ ఫ్లవర్ వస్తున్నది. క్యాపిటల్ ఆర్ వల్ల రెడ్ ఫ్లవర్ వస్తున్నది, స్మాల్ ఆర్ వల్ల వైట్ ఫ్లవర్ వస్తున్నది. సో ఎప్పుడైతే ఇలా జరిగిందో వీటన్నిటి మధ్యన క్రాస్ జరిగినప్పుడు మనకి రిజల్ట్ ఎలాంటిది వస్తుంది, దీని నుంచి ఆర్
అలీల్ గ్యామెట్, దీని నుంచి స్మాల్ ఆర్ గ్యామెట్ వచ్చి రెండు ఫ్యూజ్ అయ్యి ఫర్టిలైజ్ అయ్యి మనకి ఎలాంటి ప్లాంట్ ఇస్తారు, ఆర్, క్యాపిటల్ ఆర్, స్మాల్ ఆర్. ఇప్పుడు మనం నిన్న మోనోహైబ్రిడ్ క్రాస్ చదువుకున్నప్పుడు ఇక్కడ మనం ఏం చూసుకున్నాం అంటే ఏదైతే F1 జనరేషన్ లో రిజల్ట్ వస్తుందో దట్ విల్ బి సిమిలర్ టు ద డామినెంట్ పేరెంట్, ఒక పేరెంట్ కి సిమిలర్ గా ఉంటుందని చదువుకున్నాం. ఓకే, ఆ డామినెంట్ ఏదైతే ఉన్నదో దానికి సిమిలర్ గా ఉంటుందని చదువుకున్నాం. అలాంటప్పుడు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ది ఫ్లవర్ ది కలర్ ఎలా ఉంటుంది చెప్పండి. అలాంటప్పుడు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ది కలర్ ఎలా ఉంటుంది, ఏ కలర్ వస్తుంది చెప్పండి. అకార్డింగ్ టు ఎస్టర్డేస్ అనాలిసిస్, నిన్నటి క్లాస్ తీసుకున్నాం, దాన్ని బట్టి చెప్పండి నాకు. అలాగే ఏమీ లేదు, మోనో హైబ్రిడ్ క్రాస్ పని చేస్తాం. అది వేరబ్బా, మీరు అనుకుంటుంది వేరు, అది వేరు. మీరు ఎవరైతే డయాబ్రిడ్ క్రాస్ అంటున్నారో అది రౌండ్ సీడ్ రింకల్ సీడ్, అది అక్కడ వేరు, అది అది పక్కన పెట్టండి. ఇప్పుడు మనం ఇన్కంప్లీట్ డామినెన్స్ చదువుతున్నాం, ఇక్కడ డయాబ్రిడ్ క్రాస్ ఎందుకు తెచ్చి దూరుస్తున్నారు మీరు? పింక్ వస్తుందని చెప్తున్నారు. ఎందుకు పింక్ వస్తుంది? వై దిస్ కలర్, 1 minute, వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ విల్ బి పింక్? వై క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ విల్ బి ఎ పింక్ ఫ్లవర్? నాకు దానికి ఆన్సర్ కావాలి. యాక్చువల్గా ఇది రెడ్ రావాలి కదా, ఎందుకంటే ఆర్ స్మాల్ ఆర్ ని డామినేట్ చేసేయాలి కదా. డామినేట్ చేసి మనకి ఏం రావాలి? రెడ్ రావాలి. అలా రెడ్ రాకుండా పింక్ ఎందుకు వస్తున్నది అంటే దిస్ ఇస్ డ్యూ టు ద ఇన్కంప్లీట్ డామినెన్స్. రెడ్ క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉందో స్మాల్ ఆర్ మీద పూర్తిగా డామినేట్ చేయలేకపోతున్నది. ఆ డామినేట్ చేయలేకపోవడం వల్ల ఏం జరుగుతున్నది, స్మాల్ ఆర్ కూడా ఎక్స్ప్రెస్ అయ్యి మనకి ఒక మిడిల్లో ఒక కొత్త కలర్ వస్తున్నది, దట్ ఈస్ పింక్ కలర్. మీరు రెడ్ కలర్ ని వైట్ కలర్ ని మిక్స్ చేయండి, మనకి కొత్త కలర్ ఏమొస్తుంది? పింక్ కలర్ వస్తుంది అనమాట. అది అనమాట. ఓకే, క్యాపిటల్ ఆర్ పింక్ కలరా? రాంగ్ చెప్పారు, రాంగ్. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అయితే పింక్ కలర్, క్యాపిటల్ ఆర్ అయితే రెడ్ కలరే వస్తుంది. ఓకే ఫైన్, అది ఓకే గుడ్. సరే, అయితే ఇక్కడ వరకు మీకు అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు మనం చదువుదాం ఇది ఫర్దర్. In a cross between a true breeding red flower plant and a true breeding white flowered plant, smaller, the F1 RR was pink. When the F1 was self-pollinated, the F2 resulted in 1:2:1 ratio. ఇప్పుడు ఏం చేశారు? పాలినేషన్ అనేది చేపించారు. సెల్ఫ్ పాలినేషన్ F2లో జస్ట్ మినిట్, F2 జనరేషన్ గురించి మాట్లాడుకుంటే మనం F2 జనరేషన్ గురించి మాట్లాడుకోవాలి మనం. ఏమైంది? క్యాపిటల్ ఆర్ was crossed with small r. This was red and this was white. ఓకే, ఇలా చేసినప్పుడు మనకి ఏమొచ్చింది? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ and this was a pink flower plant. Once we did this, we did selfing here. సెల్ఫింగ్ అంటే సెల్ఫ్ పాలినేషన్ చేయించాం. సెల్ఫ్ పాలినేషన్ చేయించినప్పుడు ఏమైంది? క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ was crossed with capital R small r. Due to this we have 4 gametes, capital R small r, capital R small r. ఇక్కడ 2 gametes, ఇక్కడ 2 gametes. What we have to do now? We'll do a Punnett square. మేల్ ఫ్లవర్, ఫీమేల్ ఫ్లవర్. ఫర్ సపోజ్ దీన్ని మేల్ అనుకుంటే దీన్ని ఫీమేల్ అనుకుందాం. జస్ట్ మినిట్. ఓకే, సో ఇది ఇక్కడ కలర్ మారుద్దాం. ఓకే, ఇది క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్, ఇక్కడ క్యాపిటల్ ఆర్, ఇక్కడ స్మాల్ ఆర్. క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే క్యాపిటల్ ఆర్ ఏదైతే ఉన్నదో, ఓకే, దాని నుంచి మనకి ఏది వస్తుంది? మన దగ్గర ఒక క్యాపిటల్ ఆర్ ఉన్నది ఈజ్ టు 2 capital R small r is to 1 small r. So the ratio is 1:2:1. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇన్కంప్లీట్ డామినెన్స్ లోని the phenotypic ratio and the genotypic ratio are same. Both phenotypic and genotypic ratios are same. అవునా కాదా? కరెక్టేనా?
అవునా? అర్థమైందా? ఇప్పుడు చాట్లో పులిహోర పెట్టిన వాళ్ళు పక్కన పెడితే మిగతా వాళ్ళందరూ త్వరగానే రెస్పాన్స్ అవ్వాలి. ఎందుకంటే ఆ పులిహోర వాళ్ళదే చాట్లు కనిపిస్తున్నాయి, మీ రెస్పాన్సెస్ లేవు. ఎవరైతే క్లాసులు వింటున్నారో వాళ్ళు త్వరగా చెప్పాలి. అర్థమవుతున్నదా ఇక్కడి వరకు? ఓకే, సరే అయితే. అర్థం అవ్వలేదు. చూడండి, ఫినోటైపిక్ రేషియో అంటే ఏమిటి? ఏదైతే మనకి కంటికి కనిపిస్తున్నది. జీనోటైపిక్ రేషియో అంటే ఏంటి? ఏదైతే జీనోటైపిక్ అరేంజ్మెంట్ ఉందో, జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ఏదైతే ఉన్నదో, మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక క్యాపిటల్ ఆర్ కి ఒకటే ఒక క్యాపిటల్ ఆర్ వస్తున్నది, రెండు క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్, ఇంకోటి ఒకటి క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ అన్నది వస్తున్నది. ఓకే, సో చూసుకుంటే జీనోటైపిక్ రేషియో కూడా అలాగే ఉన్నది. దాంట్లో కూడా మార్పు లేదు, ఫినోటైపిక్ రేషియోలో కూడా మార్పు లేదు. ఎందుకంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఏదైతే ఉన్నదో ఇట్ ఈస్ నాట్ యాక్చువల్లీ రెడ్, అది పింక్ వచ్చేస్తున్నది. కాబట్టి బికాస్ ఆఫ్ ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇది రెడ్ కలర్ వస్తున్నది, ఇది పింక్ వస్తున్నది రెండును, ఇంక ఇది వైట్ వస్తున్నది. ఇలా రావడం వల్ల ఏం జరిగింది అంటే జీనోటైపిక్ రేషియో అయినా ఫినోటైపిక్ రేషియో అయినా సేమ్ అయిపోయింది. ఇక్కడ జీనోటైపిక్ రేషియో కూడా ఇదే, ఫినోటైపిక్ రేషియో కూడా ఇదే, 1:2:1. అది అన్నమాట. ఓకే, క్లియర్? బికాస్ దీని ఫినోటైప్ కూడా ఇక్కడ మారిపోయింది. కాబట్టి మనం నార్మల్ మోనోహైబ్రిడ్ క్రాస్ చదువుకున్నప్పుడు ఇక్కడ ఈ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ కాంబినేషన్ యాక్చువల్ గా రెడ్ రావాలి. ఇఫ్ ఇట్ ఈస్ ఫాలోయింగ్ ద లా ఆఫ్ డామినెన్స్, ఇక్కడ లా ఆఫ్ డామినెన్స్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వట్లేదు. కాబట్టి ఇక్కడ పింక్ కలర్ వచ్చేయడం వల్ల ఫినోటైపిక్ రేషియో కూడా 1:2:1. ఒక్క రెడ్ ఫ్లవర్, రెండు పింక్ ఫ్లవర్, వైట్ ఫ్లవర్ కనిపిస్తున్నాయి మనకి. లోపల జీనోటైప్ కూడా చూసుకుంటే క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్ ఉన్నది. ఓకే, అది అన్నమాట. అందుకు మనం ఏమంటున్నాం, ఫినోటైపిక్ అండ్ జీనోటైపిక్ రేషియోస్ ఆర్ సేమ్ ఫర్ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఓకే, క్లియర్? అర్థమైందా? దీని తప్ప దీనికన్నా ఎక్కువ నేను ఇంకేమి ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు మనం వెనక్కి వెళ్దాం, వాళ్ళు ఏమంటాను ట్రై చేస్తున్నారు. హియర్ ద జీనోటైపిక్ రేషియోస్ వర్ ఎగ్జాక్ట్లీ యాజ్ వి వుడ్ ఎక్స్పెక్ట్ ఇన్ ఎనీ మెండెలియన్ మోనోహైబ్రిడ్ క్రాస్, బట్ ద ఫినోటైపిక్ రేషియోస్ హ్యాడ్ చేంజ్డ్ ఫ్రమ్ 3:1. 3:1 నుంచి చేంజ్ అయిపోయింది, 3:1 కాదు. 3:1 కాదు, ఎంత మరి? దార్ capital R was not completely dominant over small r, and this made it possible to distinguish capital R small r as pink from capital R which is red, and r small r which is white. అది అన్నమాట. ఓకే, నెక్స్ట్ మనం ముందుకు వెళ్దాం. ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఆఫ్ ద కాన్సెప్ట్ ఆఫ్ డామినెన్స్. డామినెన్స్ అంటే ఏమిటి అన్నది మనం ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం, అర్థం చేసుకోబోతున్నాం. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ డామినెన్స్? వై ఆర్ సమ్ alleles dominant and why are some recessive? To tackle these questions, we must understand what a gene does. ఇప్పుడే చెప్పాను gene expression గురించి. Every gene, as you know by now, contains some information to express a particular trait. In a diploid organism, there are 2 copies of each gene, pair of alleles. Now, these 2 alleles need not always be identical as in a heterozygote. Okay, one of them may be different due to some other changes that it has undergone, about which you will read, which modifies the information that particular allele contains. ఓకే, ఏమవుతుంది అంటే నార్మల్ గా క్యాపిటల్ టీ ఇంకా స్మాల్ టీ ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే రెండు ఐడెంటికల్ గా ఉంటాయి కాబట్టి టెన్షన్ లేదు. కానీ ఎప్పుడైతే ఒక హెట్రోజైగోట్ వచ్చేస్తుందో అక్కడే మెయిన్ ఒక ఇష్యూ అరైజ్ అవుతుంది. రెండు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అలీల్స్ వచ్చేసి ఇక్కడ మనకి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఏదైతే ఉన్నదో ఉండడం వల్ల రెండేసి డిఫరెంట్ అలీల్స్ వచ్చేయడం వల్ల ఇక్కడ కొన్ని మోడిఫికేషన్స్ అవి జరుగుతాయి. అవే మోడిఫికేషన్స్ మనం ఇప్పుడు నేర్చుకుంటాం. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్. ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఈ పారాగ్రాఫ్ ఇంకా నెక్స్ట్ పారాగ్రాఫ్ లో మీకు కన్ఫ్యూజన్ వస్తుంది. ఇప్పుడు మీరు అర్థం చేసుకోపోయారంటే తర్వాత మళ్ళీ అర్థం కాదు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయను. సో ఇప్పుడే వినండి. ఓకే, ఫైన్, వినండి. లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ జీన్ దట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రొడ్యూసింగ్ అన్ ఎంజైమ్. ఒక జీన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాం. ఇట్ కంటైన్స్ ద ఇన్ఫర్మేషన్ ఫర్ ప్రొడ్యూసింగ్ అన్ ఎంజైమ్. Now, there are 2 copies of this gene, the 2 allelic forms. Let us assume that the normal allele produces the normal enzyme that is needed for the transformation of a substrate S. మన బయోమాలిక్యూల్స్ లో ఏం చదువుకున్నాం అంటే ఎంజైమ్స్ ఏం చేస్తున్నాయి, సబ్స్ట్రేట్ నుంచి ప్రోడక్ట్ ని తీసుకొని వస్తున్నాయి.
ఫర్ సపోజ్ నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక ప్లాంట్ టాల్ అవ్వాలి అంటే ఆ టాల్ అవ్వడానికి ఒక ఎంజైమ్ కావాలి. ఓకే, ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఇనాక్టివ్ గా ఉన్న ఒక సబ్స్టెన్స్ ని యాక్టివ్ చేపించి దాన్ని ఆ ఎంజైమ్ దాని ఒక ప్లాంట్ ని టాల్ చేపిస్తున్నది. సో ఆ పర్టికులర్ ఎంజైమ్ దేనికి కావాలి? ఆ ప్లాంట్ ని టాల్ చేపించడానికి. ఓకే, థియరాటికల్లీ ద మోడిఫైడ్ allele could be responsible for the production of normal or less efficient enzyme, a non-functioning enzyme, or no enzyme at all. ఓకే, ఇక్కడ ఇది అర్థం చేసుకోవడానికి మనం ఒక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ తీసుకోబోతున్నాం. చూడండి ఇక్కడ. ఓకే, రైట్, ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. వీళ్ళు ఇక్కడ ఏమందానికి ట్రై చేస్తున్నారో చెప్తాను, క్లియర్ఫుల్ గా వినండి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నార్మల్ క్యాపిటల్ టీ ఇంకా క్యాపిటల్ టీ ఉన్నప్పుడు ఏం జరిగిందంటే టీ అనేది టాల్ గా అవ్వడానికి ఒక ఎంజైమ్, టాల్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసింది. ఈ టీ కూడా టాల్ గా అవే ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేసింది. ఓకే, దానివల్ల ప్లాంట్ ఏమైంది? టాల్ అయింది. ఇక్కడ ఎలాంటి డామినెన్స్, రిసెసివ్, తలనొప్పి లేదు. స్మాల్ టీ ఎప్పుడైతే స్మాల్ టీ సిచ్యువేషన్ ఉన్నదో స్మాల్ టీలో కూడా ప్లాంట్ ఏం చేస్తున్నది? టాల్ గా హైట్ కి సంబంధించిన ఎంజైమే ప్రొడ్యూస్ చేస్తున్నది, కానీ లెస్ ఎంజైమ్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఎంజైమ్ తక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల ప్లాంట్ అనేది డ్వార్ఫ్ అయిపోతుంది. ఇక్కడ కూడా అంతే, ఎంజైమ్ లెస్ ఎంజైమ్ ఈస్ ప్రొడ్యూస్డ్. ఎంజైమ్ తక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల ప్లాంట్ డ్వార్ఫ్ అయిపోతుంది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఏం జరిగింది? ఇక్కడ మూడో సిచ్యువేషన్ లో క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నది. క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పుడు డిఫరెన్స్ ఏం వస్తున్నది అంటే, ఓకే, ఇక్కడ టాల్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతున్నది, ప్లాంట్ టాల్ అయిపోతున్నది. ఇక్కడ లెస్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతున్నది, కాకపోతే ఈ లెస్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవనా కూడాను, ఓకే, బికాస్ ఇక్కడ టాల్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతున్నది కాబట్టి, ఓకే, ఈ టాల్ ఎంజైమ్ ప్లాంట్ ఎలాగో టాల్ చేసేస్తున్నది కాబట్టి ఈ ఎంజైమ్ తక్కువ ప్రొడ్యూస్ అయిపోయినా మేనేజ్ అయిపోతున్నది. అర్థమైందా? దీన్ని కొంచెం డిఫరెంట్ మెథడ్ లో అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ టాల్ గా ఏ ఎంజైమ్ అనేది ప్రొడ్యూస్ అయిపోతున్నది కాబట్టి ప్లాంట్ ఆటోమేటిక్ గా అక్కడ టాల్ అయిపోతుంది. ఇక్కడ ఈ స్మాల్ టీ ఏదైతే ఉందో తక్కువ ఎంజైమ్ ప్రొడ్యూస్ చేయడం వల్ల ప్లాంట్ యాక్చువల్లీ ఇక్కడ డ్వార్ఫ్ అయింది. అదే ఈ సిచ్యువేషన్ లో లెస్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అయినా పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టాల్ అవ్వడానికి ఎనఫ్ ఎంజైమ్ సరిపోతున్నది. సో ఈ లెస్ ఎంజైమ్ కూడా ఇక్కడ యాడప్ అయ్యి ప్లాంట్ ని టాల్ చేస్తుంది. సో ఇక్కడ ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ నేను ఏదైతే చెప్తున్నానో ఇక్కడ కేర్ఫుల్ గా వినండి. ఎప్పుడైనా క్యాపిటల్ టీ స్మాల్ టీ కాంబినేషన్ ఉన్నప్పుడు స్మాల్ టీ పూర్తిగా పనిచేయడం ఆపేదు, దాని ఓన్లీ ఎక్స్ప్రెషన్ అనేది ఆగిపోతుంది. ఓకే, మనం అందరం చాలా అజ్యూమ్ ఏం చేస్తామంటే ఎప్పుడైతే క్యాపిటల్ టీ స్మాల్ టీ సిచ్యువేషన్ వస్తుందో క్యాపిటల్ టీ అనేది స్మాల్ టీ మీద డామినేట్ చేయడం వల్ల స్మాల్ టీ ఎక్స్ప్రెస్ చేయట్లేదు కదా, అలాంటప్పుడు ఆ జీన్ కూడా పనిచేయట్లేదు అనుకుంటాం. దట్ ఈస్ రాంగ్. జీన్ అనేది ఎప్పుడు పనిచేస్తూనే ఉంటుంది. ఓకే, కానీ ప్రాబ్లం ఏంటంటే ఆ ఎంజైమ్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, అక్కడే చేంజెస్ వస్తుంది. ఓకేనా, ఫైన్. ఇప్పుడు ఏం జరిగింది అంటే ఈ తక్కువ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవడం కూడా ఇక్కడ ఇంపార్టెంటే. ఈ ఎంజైమ్ కూడా వెళ్ళి ప్లాంట్ ని టాల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, దాన్ని పొట్టేమి చేయదు ఇప్పుడు, ఎందుకంటే ఇది డామినెంట్ గా ఉంది కాబట్టి. ఫర్దర్ ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం అంటే, ఓకే, టాల్ అన్మాడిఫైడ్ అలీలు, డ్వార్ఫ్ మోడిఫైడ్ అలీలు. వెరీ గుడ్. ఓకే, వెరీ గుడ్, కరెక్ట్ చెప్పారు. ఇక్కడ మనం ఇప్పుడు చూసుకున్నట్లయితే ఏమైంది? ఎంజైమ్ తక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల అలీల్ అనేది మోడిఫై అయిపోయింది. సో దట్స్ వై క్యాపిటల్ టీని మనం అన్మాడిఫైడ్ అలీన్ అంటాం, స్మాల్ టీని మనం మోడిఫైడ్ అలీల్ అంటాం. క్యాపిటల్ టీని మనం అన్మాడిఫైడ్ అలీల్ అంటాం, స్మాల్ టీని మనం మోడిఫైడ్ అలీల్ అంటాం. ఓకే, అన్మాడిఫైడ్ ఎందుకు అంటున్నాం? ఎందుకంటే అది పూర్తిగా ప్లాంట్ ని టాల్ చేయడానికి ప్రొడ్యూస్ చేస్తున్నది. ఎంజైమ్ అనేది ఫుల్ ఆన్ 100% ఎంజైమ్ పూర్తిగా వస్తుంది. స్మాల్ టీ ఉన్నప్పుడు ఎంజైమ్ తక్కువ ప్రొడ్యూస్ అవుతున్నది, అది తక్కువ ప్రొడ్యూస్ అవడం వల్ల అది మోడిఫై అయిపోయినట్టు లెక్క. ఆ అలీల్ ఎంత ప్రొడ్యూస్ చేయాలో అంత ప్రొడ్యూస్ చేయకుండా కొంచెం తక్కువ ప్రొడ్యూస్ చేస్తున్నది. ఓకే, అదే ఇప్పుడు ఇక్కడ అనడానికి ట్రై చేస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇక్కడ థియరాటికల్లీ ద మోడిఫైడ్ allele could be responsible for the production of normal or less efficient enzyme. ఓకే, సో నార్మల్ కి ఛాన్సెస్ ఎప్పుడు కొంచెం తక్కువే ఉంటాయి, ఎక్కువగా లెస్ ఎఫిషియెంట్ ఎంజైమ్ లేదంటే నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ ఆర్ నో ఎంజైమ్ ఎట్ ఆల్.
ఈ సిచ్యువేషన్ అనేది క్రియేట్ అవుతుంది ఇక్కడ. ఓకే, అది అన్నమాట. ఇప్పుడు ఫర్దర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ క్రాస్ అనేది ఒకసారి మీకు చూసుకోండి. మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి నేను ఇది మీకు ఇప్పుడు ఫర్దర్ నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. ఓకే, సో ఇన్ ద ఫస్ట్ కేస్ ఇక చూడండి, ఇన్ ద ఫస్ట్ కేస్ అంటే ఇదన్నమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ కేస్. ఇన్ ద ఫస్ట్ కేస్ the modified allele is equivalent to the unmodified allele. That is, it will produce the same phenotype, result in the transformation of the substratus. Such equivalent allele pairs are very common. Okay, ala jarutu untundi. That is not a problem. Next, but if allele produces a non-functional enzyme or no enzyme, the phenotype may be affected. ఒక నాన్ ఫంక్షనల్ ఎంజైమ్ లేదంటే నో ఎంజైమ్ ప్రొడ్యూస్ అయింది అనుకోండి. ఫర్ సపోజ్ స్మాల్ టీ ఏదైతే ఉన్నదో అది ఎంజైమే ప్రొడ్యూస్ చేయట్లేదంటే ఫినోటైప్ లో చేంజెస్ వచ్చేస్తాయి. మనకేమనిపిస్తుంది అంటే ఆ స్మాల్ టీ ఉన్నా అది ఎక్స్ప్రెస్ చేసుకోవట్లేదు కాబట్టి అది పని కూడా చేయట్లేదు అనుకుంటాం. అదే రాంగ్ అనమాట. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ టీ, ఇట్ విల్ ప్రొడ్యూస్ సమ్ ఎంజైమ్ అండ్ దట్ ఎంజైమ్ హ్యాస్ సమ్ సిగ్నిఫికెన్స్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ ప్రొడ్యూసింగ్ ఎనీ ఎంజైమ్, దెన్ ద ఫినోటైప్ విల్ చేంజ్ అండ్ దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద ఇన్కంప్లీట్ డామినెన్స్. ఇన్కంప్లీట్ డామినెన్స్ లో యాక్చువల్ గా పూర్తిగా డామినేట్ చేయలేకపోవడమే కాదు, ఎంజైమ్ కూడా పూర్తిగా ప్రొడ్యూస్ అవ్వట్లేదు. చూడండి, ద ఫినోటైప్ ట్రేట్ విల్ ఓన్లీ బి డిపెండెంట్ ఆన్ ద ఫంక్షనింగ్ ఆఫ్ ది అన్మాడిఫైడ్ అలీల్. ఓకే, రెండు అలీల్స్ కలిపి పనిచేయడం వల్ల, వాటి రెండింటి మధ్యన కోఆర్డినేషన్ ఉండడం వల్ల సరిగ్గా ఆ ఫినోటైప్ అనేది ఎక్స్ప్రెస్ అవుతున్నది. ఆ టాల్ ట్రేట్ అయినా లేదంటే రెడ్ కలర్ అయినా పింక్ కలర్ అయినా ఏదైనా కూడాను. ఓకే, ద అన్మాడిఫైడ్ ఆర్ ద ఫంక్షనల్ అలీల్ విచ్ రిప్రజెంట్స్ ద ఒరిజినల్ ఫినోటైప్ ఇస్ ద డామినెంట్ అలీల్ and the modified allele is generally the recessive allele. అదే ఇప్పుడు నేను మీకు చెప్పాను. Hence in the above example, the recessive trait is seen due to non-functional enzyme or because no enzyme is produced. అంటే ఇక్కడ ఏం జరుగుతున్నది, చూడండి ఇలాంటి సిచ్యువేషన్ లో ఇక్కడ ఏం జరుగుతుందో చూడండి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే నార్మల్ గా క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు, నెక్స్ట్ పేజ్ లో చెప్తాను అండి. ఇక్కడ నార్మల్ గా చూసుకుంటే క్యాపిటల్ ఆర్ ఉన్నప్పుడు, ఓకే, చూస్తే ఏం జరుగుతున్నది ఇక్కడ ఇక్కడ ఎఫిషియెంట్ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతున్నది. ఇది కూడా ఎఫిషియెంట్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఇలా ప్రొడ్యూస్ అవడం వల్ల ప్లాంట్ రెడ్ కలర్ ని తీసుకొని రాగలుస్తున్నది. ఈ సిచ్యువేషన్ లో ఓన్లీ ఇన్ దిస్ సిచ్యువేషన్ మనం అర్థం చేసుకుంటున్నాం. ఇన్కంప్లీట్ డామినెన్స్ ఇన్ యాంటీరైనియం డాగ్ ఫ్లవర్ లో అర్థం చేసుకుంటున్నాం. ఇక్కడే చూడండి, ఇది ఇంకా వేరే చోట వెళ్ళి ఈ కాన్సెప్ట్ అప్లై చేయకండి. ఓకే, మళ్ళీ వెళ్ళి నార్మల్ మోనోహైబ్రిడ్ క్రాస్ లో ఈ కాన్సెప్ట్ అప్లై చేశారంటే తప్పులు చేస్తారు. ప్లీజ్ అలా చేయకండి. ఈ కాన్సెప్ట్ ఎస్పెషల్లీ ఈజ్ ఓన్లీ ఫర్ ఇన్కంప్లీట్ డామినెన్స్. ఓకే, అది అన్నమాట. నౌ ఇప్పుడు మనం ఫర్దర్ చూసుకుంటే స్మాల్ ఆర్ సిచ్యువేషన్ లో ఏం జరిగింది, నో ఎంజైమ్ ప్రొడ్యూస్డ్. నో ఎంజైమ్ ప్రొడ్యూస్డ్. అలా ఏ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఏమవుతున్నది, వైట్ కలర్ అనేది వచ్చేస్తున్నది. కలరే వైట్ వచ్చేస్తున్నది. ఇంకా ఎంజైమే లేదు, ఆ ఎంజైమ్ లేదు, లేదంటే ఆ ఎంజైమ్ ప్రొడ్యూస్ అవ్వట్లేదు. ఓకేనా. లాస్ట్ అండ్ ద ఫైనల్ ఎగ్జాంపుల్ ఇస్ ఆఫ్ క్యాపిటల్ ఆర్ స్మాల్ ఆర్. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే దీనివల్ల ఇది ఒక ఎఫిషియెంట్ ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేస్తున్నది. కాకపోతే ఇది నో ఎంజైమ్, ఎలాంటి ఎంజైమ్ ని ప్రొడ్యూస్ చేయట్లేదు. అలా చేయడం వల్ల ఇక్కడ ఏం కలర్ వస్తున్నది, పింక్ కలర్ అనేది వస్తున్నది. బికాస్ ప్రెషర్ అంతా ఇప్పుడు దేని మీదకి వెళ్ళిపోయింది, క్యాపిటల్ ఆర్ మీదకి వెళ్ళిపోయింది. క్యాపిటల్ ఆర్ మీద పూర్తిగా ప్రెషర్ వెళ్ళిపోవడం వల్ల క్యాపిటల్ ఆర్ ఎంజైమ్ ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలంటే అది చేయలేకపోయింది అంత ఎంజైమ్. సో దాని దగ్గర ఎంతైతే ఎంజైమ్ ఉందో అది ఇచ్చేసింది, దానివల్ల పింక్ కలర్ వచ్చింది, రెడ్ కలర్ రాలేదు. ఇక్కడ రెండు అలీల్స్ పనిచేసాయి కాబట్టి రెడ్ కలర్ వచ్చింది. ఇక్కడ ఏ అలీలు పనిచేయలేదు, ఎంజైమే ప్రొడ్యూస్ అవ్వలేదు కాబట్టి వైట్ కలర్ వచ్చింది. ఇక్కడ ఓన్లీ ఒకే అలీల్ పనిచేసింది కాబట్టి పింక్ కలర్ వచ్చింది. దిస్ ఈస్ దిస్ కాన్సెప్ట్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ దిస్ పారాగ్రాఫ్. ఈ పారాగ్రాఫ్ లో వాళ్ళు అదే ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. సో ఈ పారాగ్రాఫ్ ది జిస్ట్ ఇక్కడ ఉన్నది. ఓకే, మిగతా మోనోహైబ్రిడ్ క్రాసెస్ కి వెళ్ళి ఈ కాన్సెప్ట్ అనేది పెట్టకండి. ఓకేనా, ఎందుకంటే నార్మల్ మోనోహైబ్రిడ్ ది కాన్సెప్ట్ నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను. దిస్ ఇస్ ద ఎగ్జాంపుల్, దిస్ ఇస్ ద కాన్సెప్ట్ ఫర్ నార్మల్ మోనోహైబ్రిడ్ క్రాస్.
అందుకే రాసేస్తున్నాను, మళ్ళీ కన్ఫ్యూజన్లు అయ్యి తప్పులు చేస్తారు. ఒక నార్మల్ హైబ్రిడ్ క్రాస్ ఏదైతే ఉందో దానికి ఇది. ఓకే, దిస్ కాన్సెప్ట్ ఈస్ ఫర్ incomplete dominance only. ఓన్లీ చాలా ఇంపార్టెంట్, మిగతా వాటి దగ్గరికి పెట్టకండి తీసుకెళ్ళి. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? చాలా ఇంపార్టెంట్, రెండు చోట్ల రాసేసాను నేను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసుకోకండి, సరేనా? ఓకే, డన్. దీంతో మనది ఇంకంప్లీట్ డామినెన్స్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఓకే, ఈ కాన్సెప్ట్ ని గుర్తుపెట్టుకోండి. తర్వాత నెక్స్ట్ మనం కోడామినెన్స్ గురించి మాట్లాడాలి. కోడామినెన్స్ ఇస్ కంపారిటివ్లీ ఈజీ, అదంత కష్టం కాదు. ఓకే, కోడామినెన్స్ ఈజీనే, మనం చదువుకోగలం ఇది. ఓకే, రండి, లెట్స్ స్టార్ట్ విత్ కోడామినెన్స్. సో కోడామినెన్స్ అంటే ఏంటి? ఇన్కంప్లీట్ డామినెన్స్ లో మనం ఏం చూసామంటే పూర్తిగా డామినేట్ అనేది అవ్వట్లేదు అనేసి అర్థం. ఓకే, కానీ కోడామినెన్స్ లో ఏం జరుగుతున్నది అంటే రెండు అలీల్స్ ఒకదాంతో ఒకటి షేరింగ్ చేసుకుంటాయి అనమాట, పార్ట్నర్షిప్ అన్నమాట. నువ్వు కూడా ఎక్స్ప్రెస్ అవ్వు, నేను ఎక్స్ప్రెస్ అవుతాను. ఓకే, నువ్వు నీ ఎక్స్ప్రెషన్ నాపద్దు, నేను నా ఎక్స్ప్రెషన్. ఇక్కడ ఎక్స్ప్రెషన్ అంటున్నాను, ఇంకా ఇన్కంప్లీట్ డామినెన్స్ ది కాన్సెప్ట్ అక్కడ అలాగే సైడ్ లో పెట్టేసేయండి. ఇంకా దాన్ని ఇంకా మైండ్ నుంచి తీసి సైడ్ లో ఇలా పెట్టండి, తర్వాత చూసుకోండి. అది కోడామినెన్స్ ఫ్రెష్ గా నేర్చుకోండి. ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే అలీల్స్ అనేవి పార్ట్నర్షిప్ చేసుకుంటున్నాయి అనమాట, షేర్ చేసుకుంటున్నాయి. నువ్వు కూడా డామినేట్ చేయి, నేను కూడా డామినేట్ చేస్తానని. అర్థమైందా? దాన్ని మనం కోడామినెన్స్ అంటాం. ఇప్పుడు అదే మనం నేర్చుకోబోతున్నాం దేంతోగాను, మల్టిపల్ అలీలిజం త్రూగా. చూడండి, బ్లడ్ గ్రూపింగ్ లో ఎలా జరుగుతున్నదో మనం నేర్చుకోవాలి. ఫస్ట్ బ్లడ్ గ్రూపింగ్ గురించి నేర్చుకోవాలి, ఎందుకంటే దీనికి ఎగ్జాంపుల్ అదే. బ్లడ్ గ్రూపింగ్ లోని మనకి ఇంపార్టెంట్ విషయం ఏం నేర్చుకోవాలంటే, మన ఆర్బీసీ ఉంది కదా, దిస్ ఆర్ ఆర్బీసీ. మన ఆర్బీసీ మీద కొన్ని షుగర్స్ ఉంటాయి. ఓకే, ఇవేంటివి? షుగర్స్ అన్నమాట. ఈ షుగర్స్ ఏవైతే ఉన్నాయో, దీస్ షుగర్స్ ఆర్ యాక్చువల్లీ ప్రొడ్యూస్డ్ బై సమ్ అలీల్స్, అండ్ దోస్ అలీల్స్ ఆర్ 3 అలీల్స్: IA, IB, ఇంకా స్మాల్ ఐ. IA, IB ఇంకా స్మాల్ ఐ. దీంతో మనకు అర్థం ఏంది ఏంటంటే, ఈ IA, IB ఏవైతే ఉన్నాయో ఇవి డామినెంట్ అలీల్స్. దీస్ టూ ఆర్ డామినెంట్ అలీల్స్, అండ్ దిస్ వన్ ఇస్ ద రెసెసివ్ అలీల్. ఇప్పుడు మీరు అంటారు, సరే ఎప్పుడు మనం ఒక డామినెంట్ అలీల్ ఇంకొక రెసెసివ్ అలీల్ చూస్తాం కదా, ఇక్కడ రెండేసి డామినెంట్ అలీల్స్ ఉన్నాయి కదా, ఇదేం కాన్సెప్ట్ అంటే దీన్నే మనం మల్టిపల్ అలీలిజం అంటాం. దిస్ ఇస్ నోన్ యాజ్ మల్టిపల్ అలీలిజం. ఏమంటాం దీన్ని మనం? మల్టిపల్ అలీలిజం అంటాం. అంటే మోర్ దాన్ 2 అలీల్స్. నార్మల్ గా మనం ఒక డామినెంట్ అలీల్ ఒక రెసెసివ్ అలీల్ చూస్తాం, రెండు అలీల్స్ ఉన్నాయంటాం, నార్మల్ సిచ్యువేషన్. దీన్ని మనం మల్టిపల్ అలీలిజం అంటాం. ఇక్కడ మోర్ దాన్ 2 అలీల్స్ ఉన్నాయన్నమాట. ఇందులో రెండు డామినెంట్ అలీల్స్ ఉన్నాయి, రెండు రెసెసివ్ అలీల్, ఒక రెసెసివ్ అలీల్ ఉన్నది. అయితే దీని అర్థం ఏంటంటే IA అనేది స్మాల్ ఐని డామినేట్ చేస్తుంది, IB కూడా స్మాల్ ఐని డామినేట్ చేస్తుంది. అలా రావడం వల్ల ఎప్పుడైతే వీటిలో కాంబినేషన్స్ ఫామ్ అవుతాయో, ఆ కాంబినేషన్స్ లో ఏం జరుగుతుంది అంటే ఎప్పుడైతే IA ఉన్నదో అప్పుడు కూడా స్మాల్ ఐ డామినేట్ అవుతుంది, IB ఉన్నప్పుడు కూడా స్మాల్ ఐ డామినేట్ అయిపోతుంది. అది అన్నమాట. సో ఇప్పుడు మనం ఈ కాంబినేషన్స్ చదువుకోబోతున్నాం. ఓకే, చూడండి. ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం మనం ఇక్కడ ఏం చూడాలంటే, ఒక టేబుల్ వేసుకోబోతున్నాం, దాంట్లో మనం బ్లడ్ గ్రూప్స్ కూడా డిస్కస్ చేసుకోబోతున్నాం. రైట్, సో మన బ్లడ్ గ్రూప్ ప్లస్ కాంబినేషన్స్ డిస్కస్ చేసుకుందాం రండి. ఓకే, క్లియర్? చూడండి, ఇక్కడ ఇంపార్టెంట్, ఇక్కడ చాలా శ్రద్ధగా వినండి ఇక్కడ. ఓకే, సో అలీలిక్ కాంబినేషన్, బ్లడ్ గ్రూప్. మన దగ్గర ఏ అలీల్, ఫస్ట్ మనం ఏ అలీల్ తీసుకుందాం. ఫర్ సపోజ్ IA ఇంకా IA ఉన్నది అనుకోండి, అక్కడ ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది? ఏ బ్లడ్ గ్రూప్ ఏ వస్తుంది. ఫర్ సపోజ్ IA స్మాల్ ఐ వచ్చింది అనుకోండి, అప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది?
అప్పుడు కూడా ఏనే వస్తుంది. ఎందుకంటే ఐఏ అనేది స్మాల్ ఐ మీద డామినేట్ చేస్తున్నది కాబట్టి. ఓకే, నెక్స్ట్ ఐబి ఉన్నప్పుడు మనకి బి బ్లడ్ గ్రూప్ అనేది ఉంటుంది. మనకి ఏ బ్లడ్ గ్రూప్ వస్తుంది? బి బ్లడ్ గ్రూప్ వస్తుంది. దాని తర్వాత ఐబి స్మాల్ ఐ ఉన్నదన్నా కూడా మనకి బి బ్లడ్ గ్రూపే వస్తుంది. ఓకే, అది అన్నమాట. లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఇంకో కొన్ని కాంబినేషన్స్ ఏవైతే వస్తాయో అవి మాట్లాడుకోవాలి. ఐఏ ఐబి ఇలా ఉన్నప్పుడు ఏ బ్లడ్ గ్రూప్ రావాలి? ఎందుకంటే ఇక్కడ ఏ బ్లడ్ గ్రూప్ కూడా రాలేదు, ఎందుకంటే ఐఏ కూడా డామినెంట్ అలీలు, బి బ్లడ్ గ్రూప్ కూడా రాలేదు అలా, ఎందుకంటే ఐబి కూడా డామినెంట్ అలీలే. ఇక్కడ మెయిన్ కోడామినెన్స్ ది కాన్సెప్ట్ వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతున్నది? ఐఏ ఇంకా ఐబి కోడామినేట్ చేస్తున్నాయి, రెండు డామినెంట్ గానే ఉన్నాయి కాబట్టి ఒక కొత్త బ్లడ్ గ్రూప్ వస్తుంది, దట్ ఈస్ ది ఏబి బ్లడ్ గ్రూప్. అర్థమైందా? అది అన్నమాట. ఎందుకంటే రెండు డామినెంటే కాబట్టి ఏ కూడా రాదు, బి కూడా రాదు, ఏబి అనే ఒక కొత్త బ్లడ్ గ్రూప్ క్రియేట్ అవుతుంది. సో రెండు షుగర్స్ ని క్లియర్ గా ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, అది అన్నమాట. సో దాన్ని బట్టి లాస్ట్ మనం చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ ఇస్ ద మినిట్ స్మాల్ ఐ. ఓన్లీ రెండు స్మాల్ ఐ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనకి ఓ బ్లడ్ గ్రూప్ అనేది వస్తుంది. ఓకే, ఫైన్. These are the different types of combination that will form and different types of blood groups that will be created through these combinations. అది అన్నమాట. సరేనా? ఓకే, ఇక్కడ వరకు అందరికీ క్లియరా? సరే, ఓకే. ఇప్పుడు మనం ఏదైతే కాన్సెప్ట్ ఉందో దాన్ని చదువుకుందాం. చూడండి, ఇక్కడ నేను ఇంపార్టెంట్ విషయం నేను ఒకటి మిస్ చేశాను ఏంటంటే, ఈ ఐఏ ఇంకా ఐబి ఏవైతే ఉన్నాయో దే విల్ బి యాక్చువల్లీ ప్రొడ్యూసింగ్ షుగర్స్. స్మాల్ ఐ ఏదైతే ఉందో దిస్ విల్ నాట్ ప్రొడ్యూస్ ఎనీ షుగర్. దిస్ విల్ నాట్ ప్రొడ్యూస్ షుగర్. అది ఓకేనా? ఐఏ అండ్ ఐబి will produce sugar. అందుకే ఆ డిఫరెన్స్ అనేది వస్తున్నది అక్కడ. ఓకేనా? అది ఫైన్. సరే, ఓకే. ఇక్కడ చూడండి, ఇప్పుడు till now we were discussing crosses where F1 resembled either of the parents or was in between. అదే మనం టూ పేరెంట్స్ లో ఒకటి ఇమిటేట్ చేస్తున్నదంటే డామినెన్స్ అన్నాం, లేదంటే ఇన్ బిట్వీన్ అయితే ఇన్కంప్లీట్ డామినెన్స్ అన్నాం. But in the case of codominance, the F1 generation resembles both the parents. Okay, a good example is different types of red blood cells that determine the ABO blood grouping in human beings. ఇక్కడ మనకి ఏంటంటే ఏమంటున్నాడంటే, నార్మల్ గా మన ఇన్కంప్లీట్ డామినెన్స్ చూసినప్పుడు ఒక కొత్త ఫినోటైపే వచ్చింది మనకి. ఓకే, మనకి ఏమొచ్చింది? ద ఫినోటైప్ వాజ్ కంప్లీట్లీ న్యూ. ఇట్ వాజ్ నాట్ ఈదర్ లైక్ డామినెంట్ పేరెంట్, అంటే ఒక పేరెంట్ కి సిమిలర్ గా లేదు. అదే మన ఇన్కంప్లీట్ డామినెన్స్ లో చూసాం, రెడ్ వైట్ కాకుండా కొత్త కలర్ ఒకటి వచ్చింది, పింక్. ఇక్కడ ఏం జరుగుతుంది? వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఇన్ కోడామినెన్స్ అంటే, మనకి ఏవైతే అలీల్స్ ఉన్నాయో కోడామినేట్ చేయడం వల్ల పేరెంట్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళిద్దరితో సంబంధించిన ఫినోటైప్స్ మనం F1 లో చూస్తాం. A good example is the different types of red blood cells that determine the ABO blood grouping in human beings. ABO blood groups are controlled by gene I. Gene I అనేది ఏదైతే ఉందో అది ABO blood group ని కంట్రోల్ చేస్తున్నది. The plasma membrane of the red blood cells has sugar polymers that protrude from its surface, and the kind of sugar is controlled by this gene. The gene I has three alleles: IA, IB, and small I. The alleles IA capital A, I capital A, and I capital IB produce a slightly different form of the sugar, while the small I allele does not produce any sugar. Okay,
ఐఏ ఇంకా ఐబి ఏవైతే ఉన్నాయో అవి షుగర్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నాయి, స్మాల్ ఐ అనేది ప్రొడ్యూస్ చేయట్లేదు. బికాస్ హ్యూమన్స్ ఆర్ డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్, ఈచ్ పర్సన్ పొజెసెస్ ఎనీ టూ ఆఫ్ ద త్రీ ఐ జీన్ అలీల్స్. IA and IB are completely dominant over small I. In other words, IA and I are present, only IA will express. అంటే ఏంటి నేను చెప్పాను ఇక్కడ, అదే మీకు నేను చెప్పాను, IA ఇంకా స్మాల్ ఐ ఉన్నదంటే ఈ కాంబినేషన్ చూడండి ఇక్కడ ఇలా ఉన్నప్పుడు ఓన్లీ IA విల్ ఎక్స్ప్రెస్, ఓన్లీ IA. జస్ట్ will express. I క్యాపిటల్ ఏ ఏదైతే ఉన్నదో అదే ఎక్స్ప్రెస్ అవుతుంది. సిమిలర్ గా ఇక్కడ కూడా అంతే, ఓన్లీ IB will express. Here both IA and IB will express. అర్థమైందా? ఇక్కడ ఐఏఐబి రెండు ఎక్స్ప్రెస్ చేస్తున్నాయి, అందుకే దాన్ని మనం ఏమంటున్నాం, కోడామినెన్స్ అంటున్నాం. అందుకే దాన్ని మనం కోడామినెన్స్ అంటున్నాం. అది ఓకే. స్మాల్ ఐ నుంచి ఏం వస్తుంది, ఓ బ్లడ్ గ్రూప్ వస్తుంది, చెప్పాను కదా ఆల్రెడీ. స్మాల్ ఐ నుంచి ఓ బ్లడ్ గ్రూప్ వస్తుంది. ఓకే రైట్, సరే ఇక్కడ వరకు ఓకే ఫైన్. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకుందాం రండి. నో బికాస్ ఐ అండ్ వెన్ ఐబి అండ్ ఐబి ఇంకా స్మాల్ ఐ జతగా ఉన్నాయి అంటే ఏమవుతుంది, ఓన్లీ ఐబి విల్ ఎక్స్ప్రెస్. అది నెక్స్ట్. బట్ వెన్ IA and IB are present together, they both express their own types of sugars. This is because of the codominance. Hence red blood cells have both A and B types of sugars. Since there are different alleles, there are 6 different combinations of 3 alleles that are possible, and therefore a total of 6 different genotypes of human ABO blood types are produced. Okay, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓకే మనకి జీనోటైప్స్ ఎన్ని ఉన్నాయి, హౌ మెనీ టైప్స్ జీనోటైప్స్ అంటే ఏంటి, లోపల జీన్స్ ది అరేంజ్మెంట్ ఎన్ని ఉన్నాయి, నంబర్ 1 2 3 4 5 6. సో ఎన్ని ఉన్నాయి జీనోటైప్స్, ఎన్ని ఉన్నాయి 6 ఉన్నాయి. దెర్ ఆర్ 6 జీనోటైప్స్. మరి ఫినోటైప్స్ ఎన్ని ఉన్నాయి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇవి రెండు కలిపి బ్లడ్ గ్రూప్ ఏ. ఇరేజర్ ఆగండి, ఇవి రెండు కలిపి బ్లడ్ గ్రూప్ బి, ఇది బ్లడ్ గ్రూప్ ఏబి, ఇది బ్లడ్ గ్రూప్ ఓ. అంటే జీనోటైప్స్ అంటే జీనోటైపిక్ అరేంజ్మెంట్స్ ఎన్ని ఉన్నాయంటే 6 ఉన్నాయి. ఫీనోటైప్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగారంటే ఎన్ని ఉన్నాయి, ABO 4 టైప్స్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్నాయి. దోస్ ఆర్ ద ఫినోటైప్స్. The types of blood groups that are produced due to these combinations are the phenotypes, and these are the genotypes. The combinations, ఈ allelic combinations ని మనం genotypes అంటాం. సో 4 phenotypes అయ్యాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే అర్థమైందా, గుర్తుపెట్టుకుంటారా, గుర్తుపెట్టుకోవాలి మీరు, ఇంకా ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎన్ని టైప్స్ ఆఫ్ జీనోటైప్స్ అంటే 6 అంటాము, ఎన్ని టైప్స్ ఆఫ్ ఫినోటైప్స్ అంటే 4 అంటాం. ఓకే, అది అన్నమాట, ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. జీనోటైప్స్ అంటే ఏంటో మనం చెప్పాను నేను, జీనోటైపిక్ కాంబినేషన్స్, డిఫరెంట్ అలీలిక్ కాంబినేషన్స్ ని మనం జీనోటైప్స్ అంటాం. సో అందుకే ఇక్కడ అలీలిక్ కాంబినేషన్ ని మనం జీనోటైప్ అనొచ్చు, అలీలిక్ కాంబినేషన్ మనం జీనోటైప్ అనొచ్చు, బ్లడ్ గ్రూప్స్ ని మనం ఫినోటైప్స్ అనొచ్చు. ఓకే, అది అన్నమాట. క్లియర్,
అర్థమైందా? సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ కోడామినెన్స్. ఓకే, అదే వాళ్ళు ఇక్కడ చెప్పారు, ఇంకేమీ లేదు పెద్దగా. ఓకేనా, మీరు చూసుకోవచ్చు ఒకసారి. రైట్, ఓకే. నెక్స్ట్ మనం ఫర్దర్ ముందుకు వెళ్తాం. డూ యూ రియలైజ్ that the example of ABO blood grouping also provides a good example of multiple alleles? మన ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్ చూస్తే మనం ఏం చెప్పాం, 3 టైప్స్ ఆఫ్ అలీల్స్ ఉన్నాయి అన్నో, IA, IB, స్మాల్ I, 3 అలీల్స్ ఉన్నాయి. హియర్ యూ కెన్ సీ దట్ దేర్ ఆర్ మోర్ దాన్ 2 alleles, that is 3 alleles governing the same character. Since in an individual only 2 alleles can be present, multiple alleles can be found only when the population studies are made. నార్మల్ గా మనకి చదివినప్పుడు తెలియదు, పాపులేషన్ స్టడీస్ గ్రూప్ లో ఎప్పుడైతే స్టడీస్ చేస్తాం పెద్ద పెద్ద పాపులేషన్స్ లో, పోతే హ్యూమన్ పాపులేషన్ అన్నిట్లోని స్టడీస్ చేస్తే మనకి మల్టిపుల్ అలీల్స్ ది సిచ్యువేషన్స్ లాంటివి కనిపిస్తాయి. ఓకే, అది అన్నమాట. సో దీని వరకు అయితే మీకు అర్థమైపోయి ఉండాలి. ఓకే, ఇక్కడ వరకు మీకు అర్థమైపోయి ఉండాలి. రైట్, ఓకే. నా ఇక్కడ ఒక లాస్ట్ ఎగ్జాంపుల్ చదువుతున్నారు, దీని నుంచి క్వశ్చన్స్ అనేవి అడుగుతున్నారు ఈ మధ్య. ఓకే, ఈ స్టార్చ్ గెయిన్ అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో దీని నుంచి కూడా క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో ఇన్కంప్లీట్ డామినెన్స్ ది యాంగిల్ త్రూగా ఇది మనం చదువుకుంటున్నాం. చూడండి, ఒకేషనల్లీ అ సింగిల్ జీన్ ప్రోడక్ట్ మే ప్రొడ్యూస్ మోర్ దాన్ వన్ ఎఫెక్ట్. ఒక సింగిల్ జీన్ ప్రొడ్యూస్ అయినప్పుడు దాని నుంచి మోర్ దాన్ ఒక ఎఫెక్ట్ ప్రొడ్యూస్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, స్టార్చ్ సింథసిస్ ఇన్ పీ సీడ్స్ ఇస్ కంట్రోల్డ్ బై వన్ జీన్. ఏంటది? బి జీన్ అని ఒక జీన్ ఉన్నది, అది ప్రొడ్యూస్ చేస్తున్నది స్టార్చ్ సింథసిస్. స్టార్చ్ ఎంత సింథసిస్ అవ్వాలో పీ సీడ్స్ లోని. ఓకే, ఇట్ హ్యాస్ 2 alleles, capital B ఇంకా స్మాల్ b. ఓకే, starch is synthesized effectively by capital B homozygotes and therefore large starch grains are produced. Okay, in contrast, small b homozygotes have lesser efficiency in starch synthesis and produce smaller starch grain. నేను మీకు ఇదే చెప్పాను. ఓకే, నార్మల్ మోనోహైబ్రిడ్ క్రాప్స్ లో అన్నమాట. After maturation of the seeds, capital B seeds are round and small b seeds are wrinkled. ఓకే, క్యాపిటల్ బి సీడ్స్ ఎందుకు రౌండ్ కొంటే మంచిగా స్టార్చ్ ప్రొడ్యూస్ అవడం వల్ల. స్టార్చ్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వడం వల్ల స్మాల్ బి సీడ్స్ ఎలా వస్తున్నాయి, వ్రింకల్డ్ గా చిన్నగా వస్తున్నాయి. హెట్రోజైగస్ సంగతి ఏంటి, క్యాపిటల్ బి స్మాల్ బి సంగతి ఏంటి? హెట్రోజైగోట్స్ ప్రొడ్యూస్ రౌండ్ సీడ్స్ అండ్ సో ద క్యాపిటల్ బి సీమ్స్ టు బి ద డామినెంట్ allele, బట్ ద స్టార్చ్ గ్రెయిన్ ప్రొడ్యూస్డ్ ఆర్ ఆఫ్ ఇంటర్మీడియట్ సైజ్ ఇన్ క్యాపిటల్ బి స్మాల్ బి సీడ్స్. క్యాపిటల్ బి స్మాల్ బి వచ్చినప్పటికల్లా ఏమవుతున్నది, ఇంటర్మీడియట్ సైజ్ లో ప్రొడ్యూస్ అవుతున్నది. So if the starch grain is considered as the phenotype, then from this angle the alleles show incomplete dominance. అది అన్నమాట. క్యాపిటల్ బి ఉన్నప్పుడు పూర్తిగా మంచిగా రౌండ్ సీడ్స్ మంచిగా అవుతున్నాయి. స్మాల్ బి ఉన్నప్పుడు స్టార్చ్ సింథసిస్ సరిగ్గా జరగట్లేదు, సో చిన్నగా అవుతున్నాయి సీడ్స్. క్యాపిటల్ బి స్మాల్ బి ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ సైజ్ వస్తున్నాయి. ఓకే, అది అన్నమాట. దిస్ ఇస్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోడామినెన్స్. హీమా బిందు ఎవరైతే ఉన్నారో ఎంసెట్ కౌన్సిలింగ్ తో కన్ఫ్యూజ్ అయి ఉన్నాను, ఫిజియోథెరపీ కౌన్సిలింగ్ డేట్స్ ఎప్పుడు అని అంటున్నారు. ఇప్పటి వరకు డేట్స్ రిలీజ్ చేయలేదమ్మా. ఓకే, ఒకసారి మీకు రిలీజ్ చేసిన తర్వాత డెఫినెట్లీ నేను మీకు నోటిఫికేషన్ నుంచి ఇన్ఫార్మ్ చేస్తాను. మీరు టెన్షన్ పడకుండా రిలాక్స్ గా ఉండండి. ఫిజియోథెరపీ ఆంధ్ర అయినా తెలంగాణ అయినా ఇప్పటి వరకు రిలీజ్ చేయలేదు డేట్స్. సో మాకు తెలియదు ఇంకాను. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారో నేను మీకు డెఫినెట్లీ ఇన్ఫార్మ్ చేస్తాను. అది ఓకే. సో ఇక్కడతో మనం ఆ విషయంలో ఎష్యూర్డ్ గా ఉందాం. నోటిఫికేషన్ రాగానే నేను మీకు ఇన్ఫార్మ్ చేస్తాను. సో ఈ విషయంలో చూసుకోండి. ఇక్కడ లెట్స్ కమ్ బ్యాక్ టు ద క్లాస్ లో చూసుకున్నట్లయితే మనం ఇప్పుడు ఏం చదువుకున్నాం అంటే క్యాపిటల్ బి స్మాల్ బి చదువుకున్నాం. నార్మల్గా ఇప్పుడు క్యాపిటల్ బి స్మాల్ బి కాంబినేషన్ వచ్చినప్పుడు నార్మల్ మోనోహైబ్రిడ్ క్లాస్ లో మనం చూసుకున్నట్లయితే ఏం జరుగుతుంది అంటే క్యాపిటల్ బి స్మాల్ బి రాగానే రౌండ్ సీడ్ మంచిగా ప్రొడ్యూస్ అయ్యేది వస్తుంది. కాకపోతే ఇన్కంప్లీట్ డామినెన్స్ ఉండడం వల్ల ఇక్కడ క్యాపిటల్ బి స్మాల్ బి రావడం వల్ల ఇంటర్మీడియట్ సీడ్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతున్నాయి. ఈ స్టార్చ్ సింథసిస్ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. ఓకే, అది అన్నమాట. So therefore, dominance is not an autonomous feature of a gene or the product that it has information for. It depends as much on the gene product and the production of a particular phenotype from this product as it does on the particular phenotype that we choose to examine. In case more than one phenotype is influenced by the same gene, ఇదే మనం చదువుకుంటాం. ఓకే, ప్లియోట్రోఫీలో. ఓకే, వీళ్ళు ఏమంటున్నారు, ఇది ఈ పర్టికులర్ మోర్ దాన్ వన్ ఫినోటైప్ is influenced by the same gene అన్నప్పుడు దాన్నే మనం ప్లియోట్రోఫీలో చదువుకోబోతున్నాం. డోంట్ వరీ, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏమంటే ట్రై చేస్తున్నారంటే డామినెన్స్ అనేది మనం ఎలాగైతే ఎంత సింపుల్ గా బేసిక్ గా చదువుతామో ఇట్ ఈస్ నాట్ యాజ్ సింపుల్ యాజ్ దాట్. ఓకే,
పర్టికులర్ జెనెటిక్స్ లో మనం మాట్లాడుకున్నట్లయితే ఒక జీన్ అనేది ఒక ప్రోడక్ట్ ని కోడ్ చేస్తున్నది. అదే మనం జీన్, mRNA, ప్రోటీన్ అని ఉన్నాం. సో ప్రోటీన్ ఈస్ ద ప్రోడక్ట్. ఆ ప్రోడక్ట్ ఎంత ప్రొడ్యూస్ అవుతుందో దాన్ని బట్టి ఫినోటైప్ డిసైడ్ అవుతుంది. ఓకే, జస్ట్ లైక్ డామినెన్స్, రెసెసివ్ అనేసి మనం క్లియర్ ఇంత ఈజీగా దాన్ని డిఫైన్ చేయలేము. అందుకే మనం ఇన్కంప్లీట్ డామినెన్స్, కో డామినెన్స్ ని డీవియేషన్స్ ఫ్రమ్ మెండెలియన్ జెనెటిక్స్, ఎందుకంటే మెండల్ ఈజీగా చెప్పేశారు, ఇది ఉంటే డామినెంట్ అయిపోతుంది, ఇది రెసెసివ్, క్యాపిటల్ టీ రాగానే స్మాల్ టీ డామినేట్ చేసేసి క్యాపిటల్ టీ స్మాల్ టీ ఉన్నప్పుడు ప్లాంట్ టాలే ఉంటుంది, ఇంకో సిచ్యువేషన్ లేదని చెప్పేసి వెళ్ళిపోయారు అతను. కానీ ఎప్పుడైతే మనం ఇంకా డీప్ గా బోల్డ్ అని ప్లాంట్స్ ను, ఇంకా బోల్డ్ అన్ని పాపులేషన్స్ యానిమల్స్ ని చదివామో మనం ఏం తెలుసుకున్నాము అంటే డామినెన్స్ అనేది అంత ఈజీ కాదు, ఎప్పుడు డామినేషన్ అనేది జరగదు. యాక్చువల్ గా లోపల ఏదైతే జీన్ ప్రోడక్ట్ ఫామ్ అవుతున్నదో ఆ ప్రోడక్ట్, ఆ ప్రోటీన్, ఆ ఎంజైమ్ అనేది డిసైడ్ చేస్తుంది ఎంత క్వాంటిటీలో ఎంజైమ్ ప్రొడ్యూస్ అయింది, ఎంత ఎఫిషియెంట్ గా ఉంది ఎంజైమ్, దాన్ని బట్టి ఫినోటైప్ అనేది డిసైడ్ అవుతుంది. అది అన్నమాట ఇందులో వాళ్ళు చెప్పడానికి ట్రై చేశారు. ఓకే, సో దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు టుడేస్ క్లాస్. నేను అనుకున్నాకైతే మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉండకూడదు. మనం ఇవాళ ఏం చదువుకున్నాం, లా ఆఫ్ డామినెన్స్, లా ఆఫ్ సెగ్రిగేషన్ చదువుకున్నాం. దాని తర్వాత ఇన్కంప్లీట్ డామినెన్స్ ని డీటెయిల్ గా చదువుకున్నాం. ఇన్కంప్లీట్ డామినెన్స్ లో 2 ఎగ్జాంపుల్స్ మీరు గుర్తు పెట్టుకోవాలి. ఒకటి యాంటీ రైనియం ఫ్లవర్ ఆర్ డాగ్ ఫ్లవర్ అంటాము. ఇంకోటి మనం రిసెసివ్ ప్లాంట్ ఏదైతే, ఇంకోటి ఏంటంటే మనం స్టార్చ్ సింథసిస్ తో సంబంధించిన, పీ ప్లాంట్ లో స్టార్చ్ సింథసిస్ తో సంబంధించిన ఎగ్జాంపుల్ గుర్తు పెట్టుకోవాలి ఫర్ ఇన్కంప్లీట్ డామినెన్స్. కో డామినెన్స్ లో బ్లడ్ గ్రూపింగ్ గుర్తుపెట్టుకోవాలి, ఏబిఓ బ్లడ్ గ్రూపింగ్, మల్టిపల్ అలీలిజం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే 3 అలీల్స్ ఉన్నాయి, ఐఏ, ఐబి, ఐ. ఓకే, అది అనమాట స్మాల్ ఐ. సో ఇది మనం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. 1 జీన్ మెనీ క్యారెక్టర్స్ ఇస్ నోన్ యాజ్ ప్లియోట్రోఫీ. వెరీ గుడ్, అదే మనం చదువుకుంటాం కొంతసేపట్లో, అంటే ఈ చాప్టర్లని ముందుకెళ్ళి చదువుకుంటాం అని అంటున్నాను, అంతే, ఇంకేం లేదు. అది అనమాట. సో ఐ హోప్ ఐ వాస్ వెరీ మచ్ క్లియర్. ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్లాసు సెషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంక ఈ నోట్స్ నేను డెఫినెట్లీ టెలిగ్రామ్ లో పంపిస్తాను, వెళ్ళి చెక్ చేసుకోండి, చదువుకోండి మంచిగాను. ఒకసారి చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత మనం క్వశ్చన్స్ చేస్తాం. ఓకే, సో మంచిగా క్వశ్చన్స్ చేద్దాం ఓ రోజు చాప్టర్ కంప్లీట్ అయిన తర్వాత. ఓకే, సో దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్ ఛాంపియన్స్. ఐ హోప్ ద సెషన్ వాజ్ రియల్లీ హెల్ప్ఫుల్. దిస్ ఇస్ అజయ్ కుమార్ signing off. All the best. Good night. Take care.